గోవిందా గోవింద అందరికీ నమస్కారం అండి. ఎవరైతే సప్త శనివారాలు వ్రతం చేస్తున్నారో అందులో 4 కథలు ఉంటాయని చాలామందికి తెలుసు. ఎవరైతే తెలియకుండా నార్మల్గా పూజ చేస్తున్నారో వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈరోజు సప్త శనివారాల వ్రతం ప్రారంభించాను. మొదటి రోజు పూజ చాలా మంచిగా అయ్యింది. నేను చెప్పబోయే కథలన్నీ నందూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి, నందూరి గారిది. వాళ్ళు పెట్టిన పీడిఎఫ్ ఆధారంగా నేను కథలు చదువుకున్నాను. అవే మీకు చెప్తున్నాను అన్నమాట. ఎక్కడైనా తప్పులు ఉంటే క్షమించండి. అయితే ఈరోజు మనం అందరం సప్త శనివారాల వ్రతంలో మొదటి కథ శ్రీ వెంకటేశ్వర స్వామి అవతార ఘట్టం గురించి తెలుసుకుందాం. శౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైవశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలితాన్ని తిరుమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తానన్నారు. ఆయన మహా తపస్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించగా సరస్వతీ వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో ఋగ్మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తని అహంకరిస్తున్నావు. నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందంగా నాట్యం చేస్తూ భృగువుని రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, శంకరా, నీవు నాట్య విలాసాలతో మునిగి మహాతపస్శాలిని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆదరణ జరగకుండుగాక అని శపించాడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పాన్పు మీద పరుండి అతనుకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసాలాపలాడుతూ ఉన్నాడు. మునిరాకను గమనించలేదు. భృగువునికి కోపం వచ్చి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవమానాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవా, మీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకములు లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావమును నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజలు కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో తిరుమూర్తుల్లోని పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞ ఫలితానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసిన ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాళ్ళతో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు సకల మర్యాదలు చేసినారు. భర్తయే తనకు గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతుకు తెచ్చుకొనడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మొయ్యలేకపోతున్నాను. నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతనికి సంతానం లేక పుత్రకామేష్టి యాగం చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది.
తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు. యుక్త వయసుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానవుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అని నామముతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానవుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ ఇక్కడ నిలిచి ఉన్నాడు. సౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుని అడిగారు. సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించారు. రెండవ కథను తెలుసుకుందాం. కుమ్మరి భీముని కథ. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంలోనొక పల్లెలో భీముడు అనే కుమ్మరివాడొకడు కలడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు. వానికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ. చిరకాలమును దేవుణ్ణి పూజించవలయను అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను కుండలను తయారు చేస్తున్న ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిమనుంచుకొని సారపై కుండలను తయారు చేస్తున్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచెను. అది వానికి నిత్యకృత్యమైనది. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానవుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారపు పూలతో అర్చించేవాడు. కొంతకాలమునకు అతడిలో అహంకారమును పోడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యత్తుడు కాగా తాను నిన్నుంచిన బంగారపు పూల స్థానములో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణము అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారపు పూలను అపహరించి మట్టి పూలు నుంచినారని అవమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించెను. బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి యొద్ద ఉండెను. మహారాజుకి మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడు అనే కుమ్మరివాడు కలడు. అతడు కుండలను చేయుచున్నను నా స్మరణను ధ్యానమునను విడవని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధమునకు చేరుచున్నవి. నువ్వించిన బంగారపు పూలు అతడుంచిన పూల ముందు నిలవలేకపోయి అదృశ్యమవుతున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకు అని ఊరడించెను. తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలను పరిశీలించుటకై వెంకటాచలమునకు పోయి సమీపములో ఉన్న పల్లెల్లో భటులతో కలిసి తిరగసాగెను. ఒక పల్లెలో సారపై కుండల నుంచి తిప్పుచున్న చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను సమర్పించుచున్న భీముని చూసి ఆశ్చర్యపడెను. రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పువ్వులతో పూజించట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరకటం లేదా అని అడిగెను. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చిటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడును. స్వామివారిని పూజించట ఎట్లో తెలియని వాడిని, దరిద్రుడును. కుండలను చేయనిదే నా కుటుంబము గడవదు. కనుక నేను ఉదయము నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పించుకుంటుని అని వివరించెను. కుమ్మరివాని మాటలను విని రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు సశరీరముగా వైకుంఠమునకు చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయ ప్రసాదము మట్టి పాత్రలోనే
నివేదించవలను అని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానవుడు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించి నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మునుగునవన్నీ జపించి మరుజన్మలో విష్ణులోకమునకు చేరును. మూడవ కథను చెప్పుకుందాం. అదే శనీశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం. ఒకసారి శనీశ్వరునికి మానవులెవరూ తనని భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. అప్పుడు వెంకటేశ్వరునికి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమైనారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆదరించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సహజంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7 కొండల మీదే ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆవర్ణుడని. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తమ గిరీసుడను. సామాన్యులెవ్వరికి ఈ విశేష విషయములు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తుడు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సప్తమ శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాలతో సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయం ఏమీ లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వివరించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. చివరి కథ దేవదత్త దంపతులు శనివార వ్రత కథండి. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వాళ్ళిద్దరూ అతిథులని అభ్యాగతులని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతక ప్రకారం దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయన్నాడు. ఆ అపమృత్యువు దోష పరిహారం కోసం సప్త శనివారాల వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆదరించవలసిందని చెప్పాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారాల వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోసుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్నంతా బోధించాడు. దేవదత్త దంపతులు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన నిద్రలేచి స్థాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజపీట పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపండ్లు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్ముడు ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపై వారు భుజించి మొదటి వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తం చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషములకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవి స్వప్నంలో సాక్షాత్కరించారు. ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయాన్ని కలవాని చేశాను.
మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండలకు వెళ్ళి మొక్కులు చెల్లించుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీస్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలే శ్రీ వెంకటనాయకం అని పెద్దల స్తుతి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆదరించిన వారికి శని దోషాలు తొలగి శ్రీస్వామి అనుగ్రహం లభిస్తుంది అని సూతుడు సౌనకాది మహామునులతో వివరించాడు. శ్రీస్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగాలు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వాళ్ళకి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షం వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారందరూ ధన్యులు. కావున మనమందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందునుగాక. లోకా సమస్తానాం సుఖినో భవంతు. ఇదండి సప్త శనివారాల వ్రతంలో చివరి కథ. గోవిందా గోవింద.